నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదిహేడవ వార్డులో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల వార్షికోత్సవ కార్యక్రమంలో కళా ప్రదర్శనలతో రక్తి కట్టించిన కళాకారులు. నిడదవోలు రోడ్లో చెట్టును ఢీకొన్న కారు, మహిళ మృతి. జీవి మాల్ సెంటర్ నుండి హౌసింగ్ బోర్డ్ సెంటర్ వరకు ట్రాఫిక్ రక్షణ కోసం తొలగిస్తున్న ఆక్రమణలు. శాకంబరీదేవి అమ్మవారి ప్రసాదాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేసిన బొలుసులమ్మ గుడి ఉత్సవ కమిటీ ప్రతినిధులు. స్థానిక 17వ వార్డులో ఆదివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టామన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గురించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, 17వ వార్డు ఇన్ఛార్జ్ పాల గణేష్, పార్టీ నాయకులు వర్రి అప్పారావు, వాసు, గణేష్, సురేష్, రాజు, చిట్టి, రామకృష్ణ, సందీప్ కుమార్, నరేష్, వీరబాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కళ్యాణ్ గారు చేపట్టారు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఇబ్బంది కలిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఇచ్చే ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేపట్టడం, మీరు ఇచ్చే డబ్బుకి తగిన వాల్యూ ఇవ్వాలి, కుటుంబాన్ని ఆదుకోవాలనే మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మీరు అత్యధిక ఓట్లు వేసి నన్ను గెలిపించారు. అదేవిధంగా అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వం ఆదుకోలేదు. అదేవిధంగా పార్టీలు కూడా కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత ఇవ్వగలవు కానీ పూర్తిగా ఆదుకోలేదు. కానీ ఇన్సూరెన్స్ వల్ల 5 లక్షల రూపాయలు ఇమీడియట్ గా కుటుంబం రోడ్డుని పడకుండా 5 లక్షల రూపాయలు ఇమీడియట్ గా ఇచ్చే ఏర్పాటుని జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఖచ్చితంగా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి. మీ కుటుంబానికి ఆసరా ఉండే విధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, మరి ఏదైనా అవయవ నష్టం జరిగినప్పుడు 2,50,000 చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు 50,000 రూపాయలని కేవలం యువతను ఉద్దేశంతో, ఎందుకంటే జన సైనికులు కానీ వీర మహిళలు అందరూ కూడా మోటార్ సైకిల్ మీద విస్తృతమైన ప్రచారం చేసిన సందర్భం. జనసేన పార్టీని గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నటువంటి యువతలందరినీ కూడా ఆదుకోవాలి, ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని చేసిన మంచి ఆలోచన ఇది. దయించి ఆదరించండి. ఖచ్చితంగా ఈ సభ్యత్వాన్ని మనం అత్యధికంగా చేసుకుంటే కుటుంబాలకి మేలుగా ఉంటుంది, అండగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టిన 17వ వార్డు జన సైనికులకి, వీర మహిళలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మాకు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, సభ్యత్వాన్ని సాయంత్రం దాకా టైం ఉంది, ఒక 2-3 రోజులు ఎక్స్టెన్షన్ కూడా అడుగుతాను. వీళ్ళని బట్టి మనకి అత్యధికంగా చేసి మనం ఏంటో చూపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో మరి వాళ్ళ తాడేపల్లి నియోజకవర్గంలో గ్రామాన వార్డు వారీగా కూడా మరి క్రియాశీలక సభ్యత్వ నమోదును ఏర్పాటు చేయడం జరిగింది. 18వ తారీఖు నుంచి మరి ఈరోజు 28వ తారీఖు దాకా మరి జనసేన పార్టీ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జనసేన పార్టీ కార్యకర్త, ప్రతి కార్యకర్త, జన సైనికుడు, వీర మహిళ కూడా పార్టీకి భరోసా అయితే, పార్టీ భరోసా ఈ క్రియాశీలక సభ్యత్వమే. ఎందుకంటే మనం కట్టే 500 రూపాయలకి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులతో 1000 రూపాయలు ఆయన వేసుకుని 1500 రూపాయలతోటి ఈ క్రియాశీలక సభ్యత్వం నమోదైంది. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సభ్యత్వ నమోదు అనేది కార్యక్రమం ఏ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరూ చేయడం లేదు. కానీ ఈ సభ్యత్వ నమోదు చేసుకోవడం వల్ల మరి కార్యకర్తలకి, వీర మహిళలకి, జన సైనికులకి అందరికీ కూడా మరి ఒక అవకాశం. ఏదైతే మనం అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగినా, ఏదైనా జరిగినా ఆ కుటుంబం నష్టపోద్దేమో అనే ఒక ఆలోచనతో ఆ కుటుంబానికి
మరి జనసేన పార్టీ అండగా ఉందనే ఉద్దేశంతో ఈ సభ్యత్వ నమోదు పెట్టడం జరిగింది. జనసేన అధినేత గౌరవనీయులు ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మంచి నిర్ణయం తీసుకొని పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టించి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ క్రియాశీలక సభ్యత్వం అనే ఒక పథకం ద్వారా ఆయన ప్రతి కార్యకర్త కూడా భరోసాగా ఉండాలని, ఆర్థికంగా భరోసా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో ఈ సభ్యత్వంతో 500 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే కనుక ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసాగా ఉంటుంది. అలాగే ఏదైనా అంగవైకల్యం జరిగితే 2,50,000 రూపాయలు ఆ కుటుంబానికి మన పార్టీ తరపున అందించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వారు 44వ వార్షికోత్సవం వేడుకగా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున విశ్వ బ్రాహ్మణ మండపంలో జరుపుకున్నారు. సంఘ అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ అధ్యక్షత వహించారు. గౌరవ అధ్యక్షులుగా కలిపూడి మృత్యుంజయరావు కళావేదికను ప్రారంభించారు. దేవికారాణి ఉడయార్ నటరాజ పూజ చేశారు. ప్రధాన కార్యదర్శి చింతకాల వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు మాసా బాబారావులు సభను నిర్వహించారు. డాక్టర్ నార్ని బావాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన పేద కళాకారులకు తన ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. శ్రీ అంతర్జాతీయ కళా వేదిక కార్యదర్శి కొల్లి రామావతి, బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర బాలాజీలు మాట్లాడారు. సంఘ ఉపాధ్యక్షులు ఏలూరి జగదీష్, కోశాధికారి తరగంపూడి మురళీకృష్ణ, కార్యదర్శి ఎడ్లపల్లి శివకుమార్, కూచి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ప్రదర్శించిన కళా ప్రదర్శనలు రక్తి కట్టించాయి. ముత్యాల రాంబాబు భగవద్గీత పారాయణం, వీర్నాల కుమార్ బృందం జానపద గేయాలు పాడారు. మృత్యుంజయరావు బృందం వీరాభిమన్యు బుర్రకథ గానం చేశారు. వల్లూరుపల్లికి చెందిన మేడిది విశ్వేశ్వరరావు పాత చిత్రంలోని పాటలను మధురంగా ఆలపించారు. గౌరవ అధ్యక్షురాలు కవూరు శారద అన్నమయ్య కీర్తనలు ఆలపించగా కుప్పెల్ల శ్రీనివాస్, సూరంపూడి వెంకటరమణ, ఎంవి రమణ బృందం దేవనర్తకి నాటక దృశ్యాలను ప్రదర్శించారు. అజయ ఆర్కెస్ట్రా సంగీత విభావరి నిర్వహించగా పలువురు గాయని గాయకులు పాత చిత్రాల్లోని పాటలను మధురంగా పాడారు. నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ 92 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. ఆ పేదవాడికి ఇచ్చినటువంటిది ఈ యొక్క మొత్తం డబ్బు, అలాగే ఆర్థిక సహకారం, అలాగే ఉద్యోగ సత్కారాలు, అలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వహణ చేయడంలో ఈ సంఘం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయమే. ప్రతి నెల కార్యక్రమం జరుగుతుంది ఇది ఈ సంఘం ద్వారా. అలాగే ఈ సంఘానికి ఎంతో మంది దాతలు, ప్రదాతలు, స్ఫూర్తిదాతలు చాలా మంది ఉన్నారు. అందుకని ఇంత ఘనంగా ముందుకు పెడుతుందని చెప్పడం అతిశయోక్తి లేదనేది అనుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి నటులు, నటీమణులు, మరి ఇంతకుముందు మన వేదిక మీద ప్రదర్శించినటువంటి వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు.
తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల వద్ద నిడదవోలు రోడ్లో ఒక కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది. ఆదివారం నాడు భీమవరం నుండి నిడదవోలులో జరిగే ఫంక్షన్కు పేతల నాగమణి అనే 62 ఏళ్ల మహిళ కారులో వెళుతూ కారు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కుమార్తె విశాలికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తీసుకువచ్చారు. రూరల్ మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక జీవీ మాల్ సెంటర్ నుండి గణేష్ నగర్ వరకు గల రహదారిని ట్రాఫిక్ నుండి రక్షించడానికి గాను మున్సిపాలిటీ వారు సుమారు 8 అడుగుల వరకు ఆక్రమణలో ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు. ప్రొక్లైన్ బుల్డోజర్లు పెట్టి మెట్లు, ప్రహరీ గోడలు వంటి వాటిని తొలగిస్తున్నారు. ఇంటి భాగం ముందుకొస్తే తొలగించుకోమని 2-3 రోజులు టైం ఇస్తున్నారు. జీబీ మాల్ కాంచి గణేష్ నగర్ వెళ్ళే రహదారిలో ఉన్నాం. ఇప్పుడు ఈ రోడ్లో ట్రాఫిక్ విపరీతంగా పెడుతుంది. ఓ పక్కన శశి ఇంజనీరింగ్ కాలేజీ బస్సులు, అదేవిధంగా శశి స్కూలు, నిట్టు, ఈ విధంగా ఇటేపు ట్రాఫిక్ అవి నివాసాలు కూడా బాగా పెరగడం వలన దీని యొక్క ట్రాఫిక్ గతంలో కంటే బాగా పెరిగింది. వెహికల్ కూడా తప్పుకోవడం చాలా కష్టమయంగా ఉంది. మరొకటి ఏంటంటే ఈ హైవే ఎక్కడానికి వీలుగా దీనిని లింక్ రోడ్డు కింద చేస్తారు. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి హైవే ఎక్కడానికి కూడా లింక్ రోడ్డు కింద చేయడానికి వీలుగా ఈ మున్సిపాలిటీ వారు వారం రోజుల కిందట ఇక్కడ నోటీస్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు రిమార్క్ చేసి ఎంత విస్తరణ లోపలికి వెళ్ళాలన్నదే ట్రాఫిక్ దృష్ట్యా రోడ్డు విస్తరణ కార్యక్రమం బాగా ఈ రోడ్డు పక్కన ఇళ్లని తొలగించడం జరుగుతుంది. ముందు వారికి ప్రహరీ గోడ అటువంటివి అయితే వెంటనే తొలగిస్తారు. నివాసాలు ఉంటే వారు ఒకసారి నివాసాలు పడితే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వారికి అవకాశం ఇచ్చి వారందరూ వాళ్ళు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా రికార్డు ప్రకారం అయితే ఇది ఎయిర్పోర్ట్ రోడ్లో 100 అడుగులు రికార్డు ప్రకారం ఉంది. అయితే తర్వాత మాస్టర్ ప్లాన్ కింద ఒక 80 అడుగుల రోడ్డు అనుకున్నారు. తర్వాత దాన్ని తగ్గించి 60 అడుగుల రోడ్డు ఇది మాస్టర్ ప్లాన్. అందులో భాగంగా దీనికి కుడివైపున జీబీ మాల్ నుంచి గణేష్ రోడ్డు వరకు వెళ్ళడానికి కుడివైపున లెఫ్ట్ సైడ్ డ్రైనేజ్ ఉంది కాబట్టి కుడివైపున ఉన్నదాన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా గతంలో ఆక్రమించుకుని నిర్మించుకున్న కట్టడాలు ఇవి. అందుచేత దీనికి ప్రత్యేకించి వాళ్ళకి నోటీసులు ఇవ్వని అవసరం లేదు, ఇది ఆక్రమణలు కాబట్టి అని చెప్పేసి మున్సిపాలిటీ వారు అన్నారు. వాళ్ళు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. ఇల్లు పడగొట్టకుండా వారందరూ వాళ్ళ మీదకు ఎక్కడ ఏదైతే 8 అడుగులు ఉన్నదానికి 8 అడుగులు కొంచెం సైడ్కి వచ్చి ట్రాఫిక్ నిమిత్తం విస్తరణ చేస్తున్నారు కాబట్టి కొంతమంది నివాసితులు వాళ్లే కొట్టుకుని సహకరించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారికి ఆషాఢం సందర్భంగా శాకాంబరి అలంకరణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం శాకాంబరి అమ్మవారి ప్రసాదాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు శ్రీరంగం అంజీ అందజేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ప్రసాదాన్ని అందించారు. అనంతరం భక్తులకు కూరగాయల ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజీ, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, సుంకర ధనబాబు, రత్నాజీ, ముఖేష్, బాలాజీ, కాళ్ళ గోపీకృష్ణ, సాయి, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రేమ్ మిస్ అవుద్ది అనమాట. ఎలా చూడమ్మా, ఎలా చూడు, ఎలా చూడ వెళ్ళిపోయా ఎక్కడ ఉన్నా చెప్పు. స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో మొన్న శుక్రవారం నాడు బొలుసులమ్మ తల్లిని శాకాంబరి దేవిగా అలంకరించాం. భక్తులు విశేషంగా ఇచ్చేసి అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆ రోజున అలంకరించిన
కూరగాయలు ఆ రోజున మాకు సేవా కార్యక్రమం అనుకున్న భక్తులకి అందరికీ కూడా ఈ వార వితరణ చేయబడింది. అలాగే ఈ బొలసలమ్మ తల్లి ఉత్సవాలకి సహకరించిన నీరులు కూరగాయల వర్తక సంఘం, విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం భక్తులకి అందరికీ కూడా పేరు పేరున ఆ బొలసలమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అమ్మవారు కృపా కటాక్షాలు ఉండాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆశీర్వచనాలతోటి మా తమ్ముడు శ్రీరంగ అంజిబాబు ఆధ్వర్యంలో బొలసలమ్మ తల్లి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆయనకి మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నయ్య మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మీకు మంచి పేరు తెచ్చేలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తామని చెప్పని మా తమ్ముడు శ్రీరంగ అంజిబాబు తరపున హామీ ఇస్తూ, ఇన్ని రోజులు కూడా ఇక్కడ శ్రమ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జరిగేటటువంటి అత్యంత మంచి కార్యక్రమాలు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని భక్తులందరికీ కోరుకుంటూ, మీ యొక్క సేవలను ఏ రోజు మర్చిపోం. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ ప్రతి ఒక్కరికి కూడా మేము గౌరవ స్థానం కల్పిస్తామని తెలియజేస్తూ, బొలసలమ్మ తల్లి శాకాంబరి అలంకరణ, ఆషాఢ మాసం శాకాంబరి అలంకరణ మన శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇంత భారీ ఎత్తు కార్యక్రమానికి మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజల ఆధ్వర్యంలో అమ్మవారిని శాకాంబరి అలంకరించడం జరిగింది. అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నేతృత్వంలో ఈ అమ్మవారి అభివృద్ధిలో ప్రతి అడుగు ముందుకేయటం జరుగుతుంది. అలాగే మన అన్నదాన కార్యక్రమాన్ని కూడా విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమం తీర్థ ప్రసాదాలు స్వీకరించినటువంటి భక్తులు సుమారు 10,000 మంది భక్తులు వచ్చి ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడం, అలాగే ప్రసాదం స్వీకరించి వెళ్ళడం నిజంగా ఆనందదాయకం. అలాగే మా మిత్రుడు అంజిబాబుగా బొలసలమ్మ తల్లి మరిన్ని కార్యక్రమాలు వచ్చే విధంగా శక్తినివ్వాలని, అలాగే స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ ఆలయం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలని. శ్రీ 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 బొలసలమ్మవారి శాకాంబరి మహోత్సవం నిన్నటితో ముగిసింది. అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారికి, అలాగే మా మిత్ర బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఏదైతే శాకాంబరి అమ్మవారికి కూరగాయల అలంకరణ చేసామో ఆ కూరగాయలన్నీ కూడా నిన్నటి రాత్రి తీసి ఈ రోజున వితరణ కార్యక్రమం భక్తులకు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆ రోజున ఎవరైతే ఈ అలంకరణకు సేవా నిమిత్తం వచ్చిన మహిళా భక్తులు ఉన్నారో వారందరికీ కూడా ప్రథమంగా అందించి ఆ తర్వాత మిగతా భక్తులందరికీ కూడా ప్రసాదంగా వితరణ చేయడం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా కేబినెట్ సమావేశం స్థానిక ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ భవనంలో ఆదివారం జరిగింది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వి మురళీ మోహన్ రావు, జిల్లా గవర్నర్ వై సత్యనారాయణ, ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ చలకాని సీతారామయ్య అతిథులుగా పాల్గొన్నారు. గవర్నర్ తన సందేశంలో క్లబ్ల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన విధి విధానాల గురించి చర్చించారు. చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. జిల్లా కార్యదర్శి వి నాగేంద్ర ప్రసాద్ కార్యదర్శి రిపోర్టర్ను అభినందించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీ మోహన్ రావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను చేయడం ద్వారా వాకర్స్ ఉద్యమంలో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలని, తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం నాగరాజు, వ్యవస్థాపక అధ్యక్షులు కెవి కృష్ణారావు, ఆర్సి కప్పల నరసింహమూర్తి, డిప్యూటీ గవర్నర్ ప్రవా శ్రీనివాస్, పూర్వ అధ్యక్షులు రాగిరెడ్డి నాగవర ప్రసాద్, కేవీ చలం, యోగా గురువు బడుగు చంద్రశేఖర్, మోహన్, మురళీ, మహిళా అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి, మేరీ వజమ్మ, కొప్పెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను కొత్తగా గమనించింది ఏంటంటే చాలామంది గవర్నర్లు 12 నెలలు అయిపోతున్నా కూడా ఏమాత్రం అవగాహన ఏర్పరచుకోవు. అటువంటిది ఈరోజు నేను మొదటిసారి ఈ గ్రూప్తో పాల్గొనడం జరిగింది. సత్యానంద్ గారు చాలా ఇప్పటికే 8 నెలలు కూడా పూర్తి కాకుండానే జిల్లా మీద మంచి అవగాహన ఏర్పరచుకున్నారు. ప్రతి వాకర్స్ క్లబ్ కానీ దాని విధానాలు కానీ మీటింగ్ జరిపే విధానం కానీ అన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా నేర్చుకొని చక్కగా ఇవాళ నిర్వహించడం నాకు ఎంతో ముచ్చలేసింది. ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటారు, వైట్ అండ్ వైటే. ఇవాళ మీటింగ్ అదృష్టంతో చాలా రామరాజు గారు చెప్పారు, ఈ జిల్లా నుంచి ఐపీగా ఉన్న టైంలోనే మనకి విశాఖపట్నంలో వాకర్స్ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోబోతున్నాం. అది ఈ జిల్లాకు కూడా కనుక అందుకని మొదటగా ₹1,00,000 మురళీమోహన్ గారు ఇచ్చారు. తర్వాత ఐఎంఆర్ మోహన్ రావు గారు ఇచ్చారు. తర్వాత ఇప్పుడే మీకు రామరాజు గారు
అందులో ₹1,00,000 ఇస్తే నీకు ఎక్కువ 1,12,239 టోటల్ 9 రావాలంట. చాలా చక్కటి పేరు ఇచ్చారు. కొంచెం లేరని ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి మనకు యునానిమస్గా ఇచ్చారు. దాని గౌరవం మనం నిలుపుకోవాలి కాబట్టి చేయడం. టార్గెట్స్ ఇచ్చామండి, ప్రతి ఒక్కరికి టార్గెట్స్ ఉన్నాయి. కాకపోతే బుక్లో ప్రింట్ చేయకుండా మీ పర్సనల్గా చేయండి. కామన్ వాకర్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయబాకండి. సర్వీస్ వాకర్స్గానే ఉంచండి. డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర వసూలు చేసుకుందాం, మనం అది చేస్తాము. నేను 80 లక్షలు, 90 లక్షలు, 50 లక్షలు అనే టార్గెట్ పెట్టుకోలేదమ్మా. ఎంత వస్తే అంత. అది గవర్నరు డిస్క్రిప్షన్, గవర్నర్ క్యాపబిలిటీ. గవర్నరు సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంతవరకు గవర్నర్ని ఖర్చు పెట్టుకుంటున్నారు అన్నవాళ్ళు ఎవరు కనపడలేదు, చెంపతో చూపించడం లేదు. రాబోయే గవర్నర్ కూడా గమనించవలసిన కోరుతూ, డబ్బులు కూడా లేకుండా మాత్రం గవర్నర్కి వస్తే చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు పడతారు. మీరంతా సర్వీస్ లైన్గా ఉండండి, ఫ్రంట్ రోలో కూర్చోండి, అంతే తప్ప సర్వీస్ లైన్స్కి ఎప్పుడు ఫ్రంట్ రోలో అవకాశం ఇస్తాం. అలాంటి అదే తత్వం నాది. మిగతా పిఐపీలు అందరూ కూడా నేను ఏది మాట్లాడలేదు వాళ్ళతో. చాలా బాగా పనిచేస్తున్నాయి. అంటే యాక్టివ్ క్లబ్లు అన్నీ కూడా సందేహం లేదు. సర్వీస్ యాక్టివిటీస్ కూడా అద్భుతంగా చేస్తున్నారు. కానీ రిపోర్ట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా వీక్గా ఉంది. ఏరియా నుంచి వాకర్స్ క్లబ్ పాలకొల్లు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సైకిల్స్, ఐ ఆపరేషన్స్, ఇంకా చాలా కార్యక్రమాలు, చాలా వితరణ కార్యక్రమాలు, చాలా దాన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. సుధా భీమలాపురం వాకర్స్ క్లబ్ మేడం గారు అనుకుంటా, ఆవిడ డ్యాన్స్ కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేశారు. ఆల్వార్ దాస్ గారి వర్ధంతిని వాళ్ళు జరపడం జరిగింది. రిపబ్లిక్ డేని కూడా జరపడం జరిగింది. ఒక్క జనవరి రిపోర్ట్ పంపారు, మిగతా రిపోర్ట్లు రాలేదు కనుక ఆ జనవరి రిపోర్ట్ని మీకు తెలియజేయడం జరిగింది. పోతే అంటే 5 ఏరియాలుగా విడగొట్టడం జరిగిందండి ఈ జిల్లాని. 1 పాలకొల్లు ఏరియా, 2 భీమవరం ఏరియా, 3 నిడదవోలు ఏరియా, 4 ఏలూరు ఏరియా, 5 తాడేపల్లిగూడెం ఏరియా. ఆ ఏరియా వైపు చెప్తున్నాను. స్థానిక ముత్యాలమ్మపురంలో వేయించేసి ఉన్న ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని ఆదివారం కూరగాయలతో శాకాంబరీదేవి అలంకరణ చేశారు. తాడేపల్లిగూడెం నీరుల్లి కూరగాయల వర్తక సంఘం కమ్ముల గోపాలి కృష్ణ కైకరం వారు క్యాప్సికమ్, రెడ్ గ్రీన్, బజ్జీ మిర్చి, ఏఆర్ఎస్ వెజిటేబుల్స్, సురేష్ వాక్కాయల దాత మాకా శ్రీనివాసరావుల సౌజన్యంతో ఇచ్చిన కూరగాయలను దర్శిపర్రు మహిళా సేవా బృందం వారు దండలుగా గుచ్చారు. భక్తులు, గ్రామస్తులు, దాతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వహణ కార్యదర్శి పి హరేరామ్ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ హరిబాబు సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనంద జ్యోతి నీరాజనం. శ్రీ ముత్యాలమ్మవారి ఆషాఢ మాస సందర్భంగా శాకాంబర అలంకరణ ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఆదివారం కావున భక్తులు ఎక్కువగా వచ్చి ఉన్నారు. ఈ శాకాంబర అలంకరణ నిమిత్తం కూరగాయలన్నీ కూడా కూరగాయల వర్త సంఘం వారు ఇచ్చి ఉన్నారు. వాళ్ళందరూ బాగా సహకరించి ఉన్నారు. అలాగే ఈరోజు వచ్చి భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ముత్యాలమ్మపురం గ్రామస్తులు అందరూ కలిసిమెలిసిగా వచ్చి ఈ కార్యక్రమం అన్ని చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, గ్రామస్తుల ఆధ్వర్యంలో, అలాగే మా సిబ్బంది అంతా ఏకమై ఈ కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం,
ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08812256999 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో వివాహ్ కాపు మేట్రిమోనీ వారు వివాహ పరిచయ వేదిక ఆదివారం జరిగింది. సుమారు 134 మంది వధూవరుల పేర్లను వారి పేరెంట్స్ వచ్చి నమోదు చేసుకున్నారు. అతిథులుగా సౌత్ ఇండియా కాపునాడు అధ్యక్షులు దాసరి రాము, పట్టణ కాపునాడు అధ్యక్షులు మాకా శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజమండ్రి హార్లిక్స్ ఫ్యాక్టరీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న మెట్ల వెర్రియ్య, కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు ఉచితంగా వివాహాలు కుదర్చడానికి మ్యాట్రిమోనీ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు కాపు కళ్యాణ వేదికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పెళ్లిళ్లు కావలసిన వధూవరుల పేర్లను తమ వాట్సాప్లో పెడితే తాము యాప్లో పెడతామన్నారు. పట్టణ కాపునాడు అధ్యక్షులు మాకా శ్రీనివాస్ కూడా మాట్లాడారు. ఇకపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ఒకసారి 3 నెలలకు ఒకసారి కాకుండా ఒక ఆషాఢ మాసం తప్ప మిగతా మాసాల్లో నెలకు ఒకసారి మీరు పెట్టినా కానీ మన కళ్యాణ మండపం ఉంది, అక్కడ మీరు ప్రోగ్రాం పెట్టుకోవచ్చు, ఉచితంగా చేసుకోవచ్చు, అన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తాం. మరొకటి ఏంటంటే మన ద్వారకా తిరుమలలో, అంటే ఇక్కడ మనకు తాడేపూడి ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపం అంత ఆర్థికంగా బలోపేతం కాకపోయినప్పటికి కూడా ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపం కోట్లాది రూపాయల ఆస్తితోటి, కోటి రూపాయల యొక్క నిధితోటి నిక్షిప్తంగా ఉంది. కాబట్టి ద్వారకా తిరుమలలో మీరు సెంటర్ పెట్టుకున్నట్టయితే
అన్ని విషయాలు కూడా మీరు ఉండడానికి కానీ, వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ, అక్కడ ఉన్నప్పుడు మీకుండే ఖర్చులు, భోజనాల ఖర్చులు అన్నీ కూడా కళ్యాణ మండపం భరించడానికి సిద్ధంగా ఉంది. మరి దాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకుంటారని నేను వెంకయ్య గారికి తెలియజేస్తాను. మరొక విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ అంతా నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది. ఎందుకంటే ఇది ఎవరైనా ఎడ్యుకేటెడ్గా తెలుస్తుంది తప్ప అన్ఎడ్యుకేటెడ్ తెలియడం కొంచెం కష్టం అవుతుంది. కానీ దయచేసి ఈ యొక్క సిస్టంలో మనకి మీరు ఒక అప్లికేషన్ కూడా పెట్టినట్లయితే అంతా నెట్లోనే కాకుండా ఈ అప్గ్రేడ్ కాని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రింటెడ్ ఫారాలు ఇచ్చినట్లయితే ఆ ప్రింటెడ్ ఫారాలు కూడా ఫిలప్ చేసి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మనందరం కూడా విడిపడకుండా, ఘోషాతనం పాటించకుండా మీరందరూ బయటకు ఎదురుకొచ్చినట్లయితే, ఏదైనప్పటికీ గత 20 సంవత్సరాలుగా మన తాడేపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాము. ఆగస్టు 3, 2020లో నేను వివాహ కాంప్లిమెంటరీ అనే సంస్థని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రారంభించి, తర్వాత టెలిగ్రామ్ గ్రూపుల దాకా చేయించి, మన కమ్యూనిటీ వారి కోసం ఒక యాప్ను చేయించి, మొబైల్ యాప్ చేయించి, వెబ్సైట్ను కూడా చేయించడం జరిగింది. తర్వాత ఇంకొక వెబ్సైట్ను కూడా, ఆన్లైన్ వెబ్సైట్, రెండో వెబ్సైట్ కూడా ఈ రోజున నిన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపు 3వ తారీఖున మళ్ళీ మంది 4th year అయి 5th yearలో ఎంటర్ అవుతున్న సందర్భంగా ఈ రెండో వెబ్సైట్ చేయడం జరుగుతుంది. మన కమ్యూనిటీ తరఫున మనం చేసే సేవ ఏంటంటే, ప్రతి 3 నెలలకి కూడా ఏదో ఒక జిల్లాలో, మన కమ్యూనిటీ వారు ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో ఉచిత వివాహ వేదికలు మేము సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తామండి, ఉచితంగా. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఉచిత వివాహ వేదిక గూగుల్ మీట్ పెడతామండి. 1.5 hour ఉంటుంది. అరౌండ్ 100 people పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఈ 2 కార్యక్రమాల్లోనూ పార్టిసిపేట్ చేసిన వారికి ఉచితంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, వారితో వారు మాట్లాడుకునేలాగా ఏర్పాట్లు చేయడం, తర్వాత సంబంధాలు సెటిల్ అయితే కూడా ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి డబ్బు తీసుకోకుండా, కమిషన్ తీసుకోకుండా, పర్సంటేజ్ తీసుకోకుండా ఉచితంగా ఈ సేవలు చేస్తున్నాం. స్థానిక వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో ఆదివారం బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించారు. ఈ సందర్భంగా నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ యువమోర్చా సభ్యులు పాల్గొన్నారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ గురించి వారు మాట్లాడుతూ, మన భారతదేశానికి ఫస్ట్ టైము ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్లోని మన భారతదేశానికి 4 భారత పథకాలని తీసుకొచ్చినటువంటి విద్యార్థుల్ని వారు ప్రశంసించడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ డ్వాక్రా సంఘాల ద్వారా కూడా, అలాగే ఒరిస్సాకి చెందిన సంబల్పూర్లో అక్కడ మహిళలు చీరలు కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి శాలువాలు కానీ, మరి వాటి ఉత్పాదన, వాటిని మార్కెటింగ్ కూడా వారు చేసే విధానాన్ని కూడా ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే #మై ప్రొడక్ట్ మై ప్రైజ్ అనే ఒక కాలం పెట్టి, దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టి, దాని మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా మన్ కీ బాత్లో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఆఖరి ఆదివారం, ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే మన్ కీ బాత్లో మీరు పాల్గొని మీ యొక్క సూచనలు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఇచ్చే అవకాశం మనకు ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్థానిక మహాలక్ష్మీనగర్ రోడ్ నెంబర్ 3లో స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిడి నాగేశ్వర్ రెడ్డి, షేక్ లాల్ బాషా, టి మురళీకృష్ణ, వరాహాలు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ, సెల్ టవర్ సిగ్నల్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణాన్ని విరమించుకోవాలని కోరారు. మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 3లో నివసిస్తున్న కాలనీ వాసులు అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమిటంటే, గత 4/2 తారీఖున ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం మొదలుపెట్టారు. దాని మీద మన కమిషనర్ గారిని, ఇతర ప్రముఖుల్ని, వీళ్ళందరినీ కలిసి ఎన్నో విన్నపాలు, విజ్ఞప్తులు ఎన్నో చేశాము. కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. దీని గురించి ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. ఇది ఇళ్ల మధ్యన అందరూ ఇంటి పక్కనే ఈ సెల్ నిర్మాణం చేయడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల కాలనీవాసులకే కాకుండా
దీని యొక్క ప్రభావం 1 కిలోమీటర్ వరకు దీని ప్రభావం చూపుతుంది. అందుకని ముఖ్యంగా ఏంటంటే ఈ ఎయిర్టెల్ వారు మా యొక్క విన్నపాన్ని క్షమించి మన ప్రభుత్వం కూడా దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ టవర్ నిర్మాణం ఆపాల్సిందిగా మా కాలనీ వాసులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లక్ష్మీనగర్ 3వ వీధికి సంబంధించి ఇక్కడ మయంగా చుట్టుపక్కల హౌసెస్ ఉన్నా కానీ తీసుకొచ్చి మయంగా ఎక్కడా చోటు లేనట్టు పక్కనే పంపుల చెరువుకు సంబంధించిన ఎంతో స్థలం ఉంది. ఆ స్థలం అంతా వదిలేసి ఎక్కడా స్థలం లేనట్టు తీసుకొచ్చి ఇళ్లమయ్యాన్ని టవర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎయిర్టెల్కి సంబంధించిన సంస్థ వారు. ఈ సంస్థకు సంబంధించి మాకు పర్మిషన్ లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు చెప్పింది మాకు 4వ తారీఖున వీళ్ళు తవ్వడం స్టార్ట్ చేస్తే 2వ నెల 2024 తారీఖు 2024 సంవత్సరంలో ఈ సంవత్సరంలో కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే మాకు పర్మిషన్ ఇంతవరకు మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఇది మా దృష్టికి రాలేదని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి ఈ యొక్క పనిని ఆపేయడం జరిగింది. పనిని ఆపేసిన తర్వాత ఇంకా పని ఆగిపోద్దని మేము అనుకున్నాం. దాని తర్వాత ఏమి జరిగిందో అయితే మాకే తెలియదు. ఇక్కడ అనేక మంది ఇక్కడ నివసిస్తున్నా కానీ ఈ యొక్క ఏమాత్రం కూడా వాళ్ళకి పట్టించుకునే పరిస్థితి ఏ ఒక్క అధికారికి కూడా లేదు. అధికారులు ఎవరో స్పందించట్లేదు. మళ్ళీ మాకు 2 రోజుల క్రితం కూడా మా సీఏ గారు పిలిపించి స్టేషన్కి ఇమీడియట్గా అది ఆ యొక్క నిర్మాణం పునఃప్రారంభిస్తారు, అది ఆపడం కుదరదని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. ఇంతమంది విన్నవించుకున్న ప్రజల యొక్క ఈ యొక్క మన్నవిని పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు ఇవాళ రోజుని. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క నిర్మాణాన్ని ఆపకపోతే కనుక ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకొంత ఉధృతం చేస్తాం. మాది 11వ వార్డు అండి, మహాలక్ష్మి నగర్ 3వ వీధి. ఇళ్ల మధ్యలో టవర్ వేసినందుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్నపిల్లలు వెళ్ళడానికి పడిపోతారేమో అని భయం వేస్తుంది. ఇళ్ల మధ్యలో ఇలా పెట్టడం వల్ల చాలా భయంకరంగా పందులు అయ్యి పడిపోయి చనిపోతున్నాయి. ఇది ఆపాలని కోరుకుంటున్నాం. మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 3 11వ వార్డులో ఇక్కడ సెల్ టవర్ పెడుతున్నారు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. రేడియేషన్ ఎక్కువైపోతుంది. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు. అందరికీ రేడియేషన్ ఎక్కువైపోద్ది. చాలా డిసీజెస్ వస్తాయి. ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం ఆపాలి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గూడెం అధ్యక్షులు పి శారదారాణి ఆధ్వర్యంలో ఆదివారం గోరింటాకు పోటీలు నిర్వహించారు. జాయింట్ సెక్రటరీ పసుమర్తి సుధారాణి నివాసం వద్ద జరిగిన ఈ పోటీలకు జి సునీత, జి లక్ష్మి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోజా, అచ్యుతలక్ష్మి, నాగలక్ష్మి, సునీత, రాధిక, హారిక, శాంతి, సుగుణవతి, భారతి, నీలిమ, హైమ, సౌదామణి, రాణి, వాసవి తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఆషాఢ మాసం సందర్భంగా అతిథుల అందాల కోసం అందరికీ కూడా సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, అందాన్ని పెంచడానికి గోరింటాకు సంబరాలు మా జాయింట్ సెక్రటరీ అయిన పసుమర్తి సుధారాణి గారి ఇంట్లో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గోరింటాకు విశిష్టత గురించి మాట్లాడారు, చెప్పారు. తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. అమ్మవారు యొక్క చిహ్నమే గోరింటగా భూమి మీద వెలిసిందని, గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యం వస్తుందని, అలాగే మన గర్భాశయంలో ఉన్న ఎటువంటి వ్యాధులను నిర్మూలిస్తుందని, గోరింటాకి నాడులకి సంబంధం ఉందని వాళ్ళకి ఎన్ని విధాలుగా తెలుసో అన్ని విధాలుగా వాళ్ళు చెప్పారు జడ్జెస్కి. ఈరోజు అందరం కలవడం, అందరూ కూడా ఒకే కలర్ శారీస్తో ఒక ఇండికేషన్గా బ్లూ కలర్స్ అంటే మా కృష్ణకి ఇష్టమైన కలర్ శారీస్ కట్టుకుని లేడీస్ అంతా గ్యాదర్ అయ్యాం. ఇది ఆషాఢ మాసం అండి, అందరికీ ఇష్టమైన మాసము. ఈ మాసంలో అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు గోరింటాకు, అలాగే మునగాకు తినాలంటారు, తెలగపిండి, ఇలా రకరకాలుగా ఆషాఢ మాసంలో ఉంటాయి. అనువులు కూడా ఉడకబెట్టుకుని తింటారండి. ఇవన్నీ ఎందుకు ఇలా ముఖ్యంగా పెడతారు అంటే మెయిన్గా సీజనల్ చేంజెస్ వల్ల వేసవకాలం నుంచి వర్షాకాలానికి వచ్చేసరికి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. కొత్త నీరు రావడం, అందరికీ అంటురోగాలు ఇవన్నీ రావడం, ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్ళల్లో నానడం వల్ల గోళ్ళు పుచ్చిపోతాయని, ఇలా అందరూ ఉండడం వల్ల పూర్వకాలంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ గోళ్ళు పుచ్చకుండా ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే గర్భాశయ దోషాలు కూడా తొలగించబడతాయి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల. అలాగే ఈ గోరింటాకు ముఖ్యంగా మనకి ఏ ఆకు పండదండి. ఈ గోరింటాకు ఎందుకు పండుతుందంటే దీంట్లో లాసోన్ అనే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఉండడం వల్ల గోరింటాకు ఎర్రదనం వస్తుంది. ఇది మనం అన్ని చోట్ల పెట్టుకున్నా పండుతుంది, కానీ నుదురు మీద పెట్టుకుంటే పండదు. ఎందుకంటే కుంకుమ మనం నుదుటి మీద ధరిస్తాం కాబట్టి ఈ గోరింటాకు అక్కడ పండితే కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందని అమ్మవారు కుంకుమకి ఆ వరం ఇస్తుందండి. అందుకని ఈ గోరింటాకు ఆడవాళ్ళందరూ కూడా ముఖ్యంగా పెట్టుకుంటారు. ఆషాఢ మాసం గోరింటాకు అతిథులందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.
దీనివల్ల మన గర్భాశయంలో ఉన్న సమస్యలు చాలా మటుకు తొలగిస్తాయి. అరచేతిలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే అరచేతిలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. అది రక్తంలోకి చేరి ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. సైంటిఫిక్ గా కూడా ఈ గోరింటాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గోల్డ్ కి చాలా మంచిది. గోల్డ్ పుచ్చిపోకుండా ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. ప్రతిపాడు గ్రామ దేవతలకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం గ్రామస్తుల ఆధ్వర్యంలో మహిళల సారెలు సమర్పించారు. గ్రామ దేవతలైన కనకదుర్గ అమ్మవారు, గండి పూచమ్మ అమ్మవారు, అంకాలమ్మ తల్లి అమ్మవారికి సారె, చీరలు, పసుపు, కుంకుమ సమర్పించారు. మహిళలు కోలాట భజనలతో గ్రామంలో ఊరేగింపుగా తిరుగుతూ అన్ని ఆలయాలకు సారె అందజేశారు. అనంతరం సుమారు 500 మంది మహిళలకు అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామస్తులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ప్రతిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ముందు ప్రతిపాడు గ్రామ ఆడపడుచులు అందరూ కూడా అమ్మవారికి ఉన్నారు. ఈ కార్యక్రమంలో యొక్క వివిధ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి ఉన్నారు. ఈ యొక్క అమ్మవారి కృప వీళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంది. వాళ్ళందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆషాఢ మాసంలో కనుక మన అమ్మవారికి సారి పెడితే వాళ్ళ చల్లని ఈ పద్ధతిలో అమ్మవారి సంస్కృతి ఆవిడ చల్లని దీవులు మనకు ఉంటాయి, మన గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఉద్దేశంతో కాబట్టి ఈ గ్రామస్తుల సహకారంతో ఇది కార్యక్రమం అనుకున్న కానీ ప్రతి ఏరియా కాకుండా మొత్తం ఈ గ్రామంలో ఉన్న అన్ని కులస్తులు కూడా అందరూ ఒకే మాట మీదకి వచ్చి అందరూ కూడా చాలా బాధ్యతతోటి ఎవరికాలు మా ఇంట్లో పెళ్ళికి మనం ఎలా కష్టపడతామో అమ్మవారి విషయంలో కూడా అలాగే అందరూ కూడా ఇది అందరూ కూడా దీనికి అందరూ ఇది మా బాధ్యతగా స్వీకరించి దీనికి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చడంలో కానీ ఈ కార్యక్రమం దీనికి విజయవంతమైందంటే ఇవాళ నిజంగా మహిళలు పడిన కష్టం దీనికి మన అందరూ కూడా మహిళలు అభినందించాలి. ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళకి అలాగే సహకరించిన ప్రతి ఒక్క మహిళకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేశాను. ఎందుకంటే మన ప్రతిపాడు గ్రామంలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు దాకా మనం ఎప్పుడు సాగుపట్టడం జరగలేదు. ఇదే ప్రప్రదం. ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగింపుగా మనం చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమం అనుకోగానే తమ వంతు బాధ్యతగా భావించి అందరూ కూడా మేము ఒక్కరోజే వాళ్ళ ఇంటికి తిరిగాము. మర్నాడు మళ్ళీ వాళ్ళ దగ్గర క్యాష్ లేదన్న వాళ్ళు ఫోన్పే చేస్తామన్నవాళ్ళు అలా కాకుండా ఇంటికి తీసుకొచ్చి మరి వాళ్ళ అమ్మవారికి కార్యక్రమంలో భాగస్వాములు అవడం కోసం ఇంటికి తీసుకొచ్చి మరి మాకు ఏవైతే ఈ పురమాయించుకున్నామో వాటికి సంబంధించిన నగదును మాకు అందజేశారు. ఈ కార్యక్రమానికి మేము ఇంత విజయవంతంగా చేయడానికి ముఖ్యంగా మా ఊరి గ్రామ ప్రజలందరూ మాకు సహకరించడం వల్ల మేము ఎప్పుడు కూడా అంటే మొట్టమొదటిసారి మా గ్రామంలో ఈ సారీ అనేది గ్రామంలో ఉన్న 5 దేవతలకు ఈ సారీని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మాకెంతో సహాయ సహకారాలు అందించిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ దేవతలకి అలాగే మన వెలుగులపైన కనకదుర్గమ్మకి, అంకాలమ్మ తల్లికి, గండి పోచమ్మ తల్లికి 4 దేవస్థానంలో కూడా సారీ, చీర, పసుపు, కుంకుమ, గాజులు, పానకం, పప్పు అన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ప్రతిపాడు ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు ఎంతో వైభవంగా
వాళ్ళే నిర్ణయించుకుని ఏం చేద్దామని వాళ్ళే ఆలోచించుకుని అన్నీ చేశారు. మమ్మల్ని వెనకాల నుండి హెల్ప్ చేయమన్నారు, అది చేసాం. అంతవరకు మేము ఇదే కార్యక్రమాలు మన గ్రామ ప్రజలు ఐక్యంగా చేసి మన పత్తిపాడు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే ఆ చల్లని దుర్గమ్మ, పైడమ్మ, అంకాలమ్మ, గండిపోసమ్మ తల్లి జీవనంలో మన పత్తిపాడు గ్రామం మీద, అలాగే పత్తిపాడు గ్రామ ప్రజల మీద ఉండాలని కింబర్లీ స్కూల్ వ్యవస్థాపకులు విద్యావేత్త జంగా గోపాల్ సంస్మరణ సభ ఆదివారం జరిగింది. మహాలక్ష్మీనగర్ రోడ్ నెంబర్ 2లో ఉన్న కింబర్లీ స్కూల్లో జరిగింది. నియోజకవర్గంలోని పలువురు ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు. జంగా గోపాల్ వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. తర్వాత కొంచెం డల్ అయ్యారు, కానీ అప్పుడు దాకా కూడా బాగున్నారు. ఏమైనా కారణ జన్మలు బహుముఖ ప్రజ్ఞాశాలి. మరి ఆయన నాకు 1978 నుంచి కూడా పరిచయమే. ఆయన ఫస్ట్లో మన హోటల్ రంగం వినయ విహార్ అని విహార్ ఏలూరులో ఉండేది, అదో బ్రాండెడ్. మన గుడిలో ఫస్ట్లో హోటల్ స్టార్ట్ చేశాను, 78 ప్రాంతాలు చూశాను. అప్పటి నుంచి కూడా పరిచయం. ఆ తర్వాత ఆయన ఎడ్యుకేషన్ రంగం స్కూల్ ఎస్టాబ్లిష్ రంగంలో వచ్చారు. అది అయిన తర్వాత ఇట్లా ఇబ్బంది అని చెప్పి ఆయన విద్యావేత్త, విద్యాదాత కూడా. మరి అంత పెద్ద ఆయన ఒక విషయం, నేను ఒక డిక్షనరీ ఒకటి రాస్తున్నానని చెప్పి మాకు ఆశ్చర్యేసి, ఈ డిక్షనరీ ఎలా అంటే ఇవన్నీ ప్రాక్టికల్స్ తీసుకొని మన డిక్షనరీ రాయొచ్చు. అందులో ప్రొనౌన్సియేషన్, యాక్సెంట్, ఇంగ్లీష్ భాష మనకి ఒకలా మాట్లాడటం అంతా చేశారు, ఒకలా మాట్లాడటం. ఇంకా ఆలోచన చూసినానని నాకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత కూడా 4-5 సార్లు చేస్తాం. నాకు ఆయన కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ కూడా చూపించాడు నాకు. అయితే మరి ఆ డిక్షనరీ 2015-16 ప్రాంతాల్లో మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా వెళ్ళాను. డిక్షనరీ రాయడం అంటే చాలా కష్టం. ఈ స్కూల్కి సంబంధించి గోపాల్ గారు వారిద్దరి మధ్యలో బాలాజీ గారికి పూర్తిగా ఇచ్చేలాగా మేము కృషి చేసాం. నేను, సుబ్బరాజు గారని, ఆయన దత్తాడిపల్లి. ఆ ఫ్యామిలీ, ఆయన ఒక మాదిరిగా వినే మనిషి కాదు, అసలు రాజీ పడేవారు కాదు. ఏది చెప్పినా ఆయన పట్టుని విడిచిపెట్టేవారు కాదు. అసలు చాలా ఎక్కువ సమయం ఆయనతో మాట్లాడి ముందు ఆయన రూట్లోకి వెళ్ళి మన రూట్లోకి తెచ్చుకోవడం అనేది చాలా సహనంతో చేస్తే కానీ వచ్చేది కాదు. అది అలా మాకు ఓపికగా అనేక రోజులు వచ్చి 2 గంటలు 3 గంటలు కూర్చుంటే అలా కొంతకాలానికి 10 రోజుల తర్వాత విన్నారు. మొత్తం మీద బాలాజీ గారికి ఇది ఈ సంస్థ అప్పచెప్పారు అనుకోండి, కంపల్సరీ తీసుకున్నారు. సరే, ఎప్పుడు ఏదొచ్చినా మాకు వచ్చేవారు, మా కవర్ వచ్చేది నాకు, సుబ్బరాజు గారికి. మొత్తం మీద ఏదో అయింది అనుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఓపికగా వినేవాళ్ళం, చక్కగా చేసేవారు. పోళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం జరిగింది. 1989, 1990లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ సందర్భంగా సమావేశమయ్యారు. 34 సంవత్సరాలకు తిరిగి కలుసుకున్న పూర్వ విద్యార్థులు సరదాగా కాలక్షేపం చేశారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని స్నేహితులతో ఆనందంగా గడిపారు. మాస్టర్ అన్ని ఎడిట్ చేసేస్తారండి, వాళ్ళు ఎడిటింగ్లో తీసుకొచ్చేస్తారు. స్వచ్ఛ భారత్ శక్తి కేంద్రం వద్ద పట్టణ మన్ కీ బాత్ కన్వీనర్ తామరాడ చిన్న ఆధ్వర్యంలో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మంత్రి మోడీ ప్రసంగాన్ని వీరు తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు సత్య, సిద్ధార్థ, ఎమ్మది బెనర్జీ, గంగాధర్, సతీష్, వీరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ మనసులో మాట 112వ భాగంలో భాగంగా గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి పలు సూచనలు కానీ పలు విషయాలు కానీ కూడా మనతో పంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా గత నెలలో ప్రతి ఒక్కరు కూడా దేశంలోని తల్లి పేరు మీద వందనం ద్వారా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయ పౌరుడు కూడా ఒక మొక్క నాటడం, దాని ద్వారా దాని ద్వారా ఏంటంటే దేశాన్ని ఒక సమగ్రత కానీ, ఆహారాన్ని కానీ, భద్రత కానీ కాపాడటం విషయంలో కానీ ఒక నగరంలో సుమారుగా
20 లక్షల మంది 20 లక్షల మొక్కలు ఒకే రోజు నాటినటువంటి సందర్భాన్ని ఈ రోజు నరేంద్ర మోదీ గారు మనతో పంచుకున్నారు. దాంట్లో ముఖ్యంగా మరి వచ్చే నెలలో జరిగేటువంటి ఆగస్టు 15వ కార్యక్రమాన్ని హరంగ తెరంగ ద్వారా ప్రతి ఒక్క భారతీయుడు కూడా జాతీయ జెండాని మన సెల్ఫీగా తీసుకొని తమ సోషల్ మీడియాలలో పెట్టుకోవాలనే విషయాన్ని కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు మనతో పాటు పంచుకోవడం జరిగింది. ఆదివారం ఆఖరి ఆదివారం 4వ ఆదివారంలో మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మోడీ గారు మన దేశ ప్రధాని గారు నిర్వహించడం మనం అందరం చూస్తున్నాం. ప్రతి వారం ఒక ఇష్యూ తీసుకుంటున్నారు. ఈ వారం చేనేత కార్మికుల గురించి, చేనేత రంగంలో ఉన్న కళాకారులు, కళా ఉత్పత్తుల గురించి, రంగులు, పెయింటింగు వాళ్ళ గురించి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. దేశంలో అగ్రికల్చర్ వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఆధారపడ్డ చేనేత కార్మికులు ఉన్నారు అంటే అది చేనేత వస్త్రమే. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి మనిషి కూడా ఆప్కో చేనేత విరివిగా వాడి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వాడితే కొన్ని జీవితాలని మనం గట్టెక్కించడం అవుతాము. కాబట్టి ఈ విషయాలన్నీ మోడీ గారు ప్రజల్లోకి ఈ రకంగా తీసుకురావడం వలన ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది పిల్లలకి భవిష్యత్తు కనిపిస్తుంది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ సత్యసాయి మందిరంలో శనివారం సాయంత్రం జంధ్యాల దివ్య, అద్విక్ సాయి, అక్షయలచే సంగీత కచేరీ జరిగింది. మృదంగంపై జగన్మోహిని, వయోలిన్పై సుబ్బరాయన్ వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జంధ్యాల నాగేశ్వరరావు, పద్మావతి, శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.